Nerolac. ఆమె అభినయ చాతుర్యం, ఆ భాష, ఆ పదాలు, ఆ వేషం, ఆవిడకు వేరే సాటి లేనేలేరు. ఆ చేతులు తిప్పుతూ తిట్లదండకం మొదలు పెడితే అమ్మో అని వణికిపోవాల్సిందే. మన భాషను, అందులో ఉన్న అద్భుతమైన పద ప్రయోగాలు, ప్రాసలు, సామెతలు, యాసలు ఉపయోగించి అది ఒక చలనచిత్ర సంభాషణలా కాకుండా నిజ జీవితంలో ఘట్టంలా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసిన అరుదైన నటి ఆమె. అత్త పాత్రంటే స్ఫురణకు వచ్చేది ఆమె పేరే. అసలు తెలుగు భాషలో ఆ పేరు పెట్టుకోవడానికే భయపడేంతలా ముద్ర వేసిన నటీమణి ఆమె. ఆంధ్రుల అభిమాన అత్తగారు సూర్యకాంతం. డిసెంబర్ 18న ఆమె వర్ధంతి. ఈ సందర్భంగా ఆమె జీవిత విశేషాలే నేటి చిత్రాలయ. పిల్లా పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. పిల్లా పాప కలగాలంటే చల్లగా దైవం చూడాలి. కావాలంటే వస్తారా, వద్దంటే మానేస్తారా, ఎందుకే నా మీద కోపం. గుండమ్మ కథ తెలుగులో అద్భుతమైన చిత్రంగా నిలిచిపోయింది. ఎప్పటి నుంచో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రల్లో నటించడానికి వారి నట వారసులు సిద్ధమే. కానీ అసలు గుండమ్మ పాత్ర ఎవరు చేయాలి, అసలు ఎవరు చేయగలరు? అది ఆ పాత్ర గొప్పతనం. ఆ పాత్రలో జీవించిన సూర్యకాంతం గొప్పతనం. సూర్యకాంతం ఈ పేరు వింటేనే ఆంధ్ర కోడళ్లకు హడల్. నిజ జీవితాల్లో ఏ అత్తగారైనా గయ్యాళి అయితే అమ్మో ఆవిడ సూర్యకాంతమే అని అందరూ భయపడి చెప్పుకునే స్థాయిలో సహజంగా నటించిన సహజ నట కళా శిరోమణి సూర్యకాంతం. అత్తగారి పాత్రలో ఆమె కనిపించినా గయ్యాళే అని తెలిసినా ఎన్ని సినిమాల్లో చూసినా ఏమాత్రం విసుగు అనిపించకపోవటం విశేషం. అదేమిటి పిన్ని, వారితో పాటే నేను ఎక్కడికి వెళ్తావే? వారెక్కడికి వెళ్తే నేను అక్కడికి. అలా గడ్డి పెట్టు. గుళ్ళమ్మకున్న బుద్ధి కూడా లేదు. ఎందుకు ఏళ్ళు వచ్చినాయి ప్రభులమ్మ. తప్పగా విడుతుంది. మళ్ళీ ఏడుస్తున్నా గడప కాలెక్కాలి. అప్పుడు చెప్పాలి. నువ్వే మా గడపలోకి వస్తావో, నేనే నీ గడపలోకి వస్తావో అది చూద్దాం. ప్రభులమ్మ. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న ఓ కుటుంబంలో 14వ సంతానంగా సూర్యకాంతం జన్మించారు. 6 ఏళ్ల చిన్న వయసులోనే గానం, నాట్యం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరికను అణుచుకోలేక చెన్నై పయనమయ్యారామె. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని వ్యక్తం చేసి 75 రూపాయలు అందుకున్నారామె. సినిమాల మీద ఆసక్తితో తన అభిమాన హిందీ నటి చట్నీస్ ని అనుకరించేవారు సూర్యకాంతం. కాకినాడలో నాటక సమాజంలో కొన్ని నాటకాల్లో నటించారు. ఆ తర్వాత ధర్మాంగద మూగ వేషం వేశారు సూర్యకాంతం. ధర్మాంగద టైంలో చిన్నాచితగా వేషాలు వేసిన తరువాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకొచ్చేశారు. మనసులో ముంబైకి వెళ్దామని ఉన్నా
ఆర్థిక స్తోమత లేక ఆ ఆలోచనను విరమించుకున్నారామె. అదే సమయంలో గృహప్రవేశం చిత్రంలో సహాయ నటిగా మంచి అవకాశం వచ్చింది. హీరోయిన్ కావాలన్నది ఆమె కల. ఆ అవకాశం సౌదామిని చిత్రం ద్వారా రానే వచ్చింది. కానీ అప్పుడే కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర లభించింది. అంతే, అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఆమెకు రాలేదు. వచ్చినప్పటి నుంచి మీ ఆయన గోల పెడుతున్నాడు. ఆయన ఎలా వస్తారు ఈరోజు? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించు, త్వరగా ఆలోచించు. తాతయ్య మనసు మారిపోతుందేమో. అసలే అబద్ధం ఆడాం. అందులో ఆలస్యం అయితే అబ్బే ఆలస్యం ఎందుకు ఆలోచిస్తాం? ఆస్తి పుచ్చుకుంటాం, ఆపలు పంపుతాం. అయినా ఆలోచించని ఆలోచించు. అక్కాయ్ అక్కాయ్, అరే చిట్టాడా? ఏమిరా తమ్ముడు, ఎప్పుడొచ్చావు? ఏ అక్కాయ్ బాగున్నా? ఏం బాబులే, సగం బాబు. మాలతి, వీడు మా తమ్ముడు సారది, హోమోపతి డాక్టర్. ఈవిడ ఇల్లుగా ఆవిడ. సంసారం చిత్రం తర్వాత బాలీవుడ్ నిర్మాత ద్వారా హీరోయిన్ గా సూర్యకాంతానికి అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశం తనకు రాకముందే వేరే హీరోయిన్ ని అనుకున్నారని, ఆమెను తీసేసి తనకు ఇస్తున్నారని తెలుసుకున్న సూర్యకాంతం ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని చెప్పి ఆ అవకాశాన్ని తిరస్కరించారు. అది ఆమె వ్యక్తిత్వం. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణి ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారంటే ఆమెకున్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది. విజయ, అన్నపూర్ణ సంస్థల్లో ఆమె తప్పనిసరి నటి అయిపోయారు. గుండమ్మ కథ సినిమా చర్చలు జరుగుతున్న దశలో గుండమ్మ మొగుడు పాత్రకి ఎవరిని పెడదాం అని చక్రపాణిని ప్రశ్నించారంట దర్శకుడు. సూర్యకాంతానికి మళ్లీ మొగుడెందుకు, దండగా అక్కర్లేదని అనేశారట చక్రపాణి. ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్నా సినిమాకు గుండమ్మ కథ అని టైటిల్ పెట్టగలిగారు. అత్తయ్య, పొద్దుటి నుంచి భోంచి లేదు. ఈ పలహారమే తీసుకోండి. నక్కలేదు. ఎన్నిసార్లు పని నీ బుద్ధి లేదు. ఎందుకత్త అంత కోపం? నేనేం చేశాను? నీకేం చేయాలి? నా పంప గుంట చేశావు. మీ అన్న నా బిడ్డ వంట పోసాడు. నువ్వు నా కొడుకు మందు పెట్టి పెళ్లి ఎప్పుడు పంప వచ్చి కూర్చున్నావు. నీ చేత కూరింటే తినకపోతే మానే. ఎవరిని బెదిరిస్తావు? రాపద్మా ఉండండి. పెద్ద ఏదో అన్నదని మనం కోపగించుకుంటే ఎట్లా? అంతేలే, నీకెందుకు పాపం? సిగ్గా కరమా అన్నిటికీ తెగించి కూర్చున్నావు. చాలా నోర్లే, ఏళ్ళు వచ్చినాయి, బుద్ధి రాలేదు. అవునులే, పెళ్ళాడు వెనకపోతే తల్లిని తిడుతున్నావు. దేవుడు ఉన్నాడు, నీకు తగిన శాస్తి చేస్తాడు. నాకు కాదు, ఇప్పుడు నీకు చేసేగా శాస్తి చాలదు. రాపద్మా కొత్త సినిమా విడుదలవుతుందంటే అందులో సూర్యకాంతం ఉన్నారా అని ప్రేక్షకులు, తారాగణంలో ఆమె ఉన్నట్టేగా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. అది ఆమె సామర్థ్యం. చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడి కోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరపురాన్ని ఎన్నో సినిమాలలో నటించారామె. గుండమ్మ కథ చిత్ర విజయంలో సూర్యకాంతం పాత్ర మర్చిపోలేనిది. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది, సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని సూర్యకాంతాన్ని ఉద్దేశించి ఓసారి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు చలోక్తి విసిరారు. అది ఆమె నటనలో గొప్పతనానికి నిదర్శనం. ఏమిటమ్మా? ఏమిటేమిటమ్మా? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? నాకు తెలిసే అనుకుంటున్నారా? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాల? మన బొంద అన్నిటికీ నేనే ఉన్నాను కూసుంటిగా రంగలేడు. అవును, వాడికో పెళ్ళాన్ని కట్టబెట్టింది చాలక ఆ దరిద్రపు దానికి మీ ఎత్తగలేదు. తన నగకట్టంతా దానం చేసి నగలనినా కాఫీ ఇలాగే ఈ డోసు నీకెక్కడ ఉంటుంది? తమ కోసమని పెద్ద మరకమ్మ నిండా పోషించాను. ఇది లక్ష్మమ్మ గారికి. రక్షించొక్కడా. విన్నావమ్మా, విన్నావా? నువ్వంటే కలెక్టర్ కూతురు, ఈడు మేస్ట్రీట్ కూతురు. మీ ఇద్దరితో సమంగా ఆ గదిలో గది కాపీ అందిస్తాడా పట్టుకెళ్ళి? నాకు ఎలాగా లేదే అనుకోండి, నేనేదో మూల కృష్ణారామ గోవింద అనుకుంటూ కూర్చుంటాను. మీరు కూడా దీన్ని ఇలా వదిలేస్తే ఇది ఎంత దూరం పడుతుందో తెలిసినా? సరే పదండి, దీనికి పథకం ఆలోచించాను, నేను చెప్తాను. కదలండమ్మా, గది రావచ్చు కాపీ, పదండి. సూర్యకాంతాన్ని హాస్య నటిమణిగా ముద్ర వేయలేం. హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది. ఆమె చేష్టలు కోపం తెప్పిస్తాయి.
అలా అని ఆమెను విలన్ పాత్రధారిణిగా కూడా చూడలేం. సహాయ నటి అంతే. ఓరచూపులు చూస్తూ ఎడమ చెయ్యి విసురుతూ కుడి చెయ్యి నడుం మీద వేసుకుని ఆమె పలికే సంభాషణలు వింటూ హావభావాలు చూస్తుంటే వహ్వా అనిపిస్తుంది. ఎక్కువగా గయ్యాలితనం ఉట్టిపడే పాత్రలే వేసినా ఎక్కడా బోర్ కొట్టకుండా రాణించిన అద్భుతమైన నటి సూర్యకాంతం. అందుకే ఇప్పటికీ తెలుగు అభిమానుల హృదయాల్లో ఆమె నిలిచిపోయారు. థర్డ్ ఫారం చదువుతూ ఉండగా ఆమె తండ్రి కన్నుమూశారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చదువుకు స్వస్తి పలికారు. ఆ తర్వాత నాటక రంగాన్నే పూర్తిగా నమ్ముకున్నారు. హనుమాన్ నాట్య మండలిలో చేరి సక్కుబాయి, తులాభారం, చింతామణి నాటకాల్లో పలు పాత్రలు పోషించారు. ఏమిటి కంపు? కొంప నీకేం తెలిసిన దాని ఇంపు? బురద మెచ్చు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చు నా ఈసదాభిరామ ఇనురవేమ. డబ్బు నా దగ్గర ఎక్కడుంది డబ్బు? నీ దగ్గర లేకపోతే నీ మొగుడి దగ్గర ఉందా? ఏది ఏది నామగది నిన్ను బతుమనుకుంటానా? ఇంతకాలం ఇచ్చాను. ఇనపట్లో ఉన్న డబ్బంతా దోచి మీ యదాన్ని పోశాను. వ్యాపారం వ్యాపారం నన్ను మోసం చేశారు. ఇదేనా మీరు చేస్తున్న వ్యాపారం? తాగి తందనా ఆడ్డానా? సిగ్గులేదు? ఏంటమ్మా ఇదిగా పెళ్తుంటావు? నలుగురిలో ప్రయోజకుని చేయాలని, మిమ్మల్ని ఒక మనిషి అనిపించాలని తాపత్రయపడ్డాను. ఇక్కడికి తీసుకొచ్చాను, ఇంత చేశాను. చివరికి అనుభవిస్తున్న ఫలితం ఇది. తెరపై గయ్యాళి పాత్రలతో మెప్పించిన సూర్యకాంతం తెర వెనుక మాత్రం మానవత్వం ఉన్న గొప్ప మనిషి. అయినా తన పాత్రలతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆమె ఏదైనా సమావేశాలు, సినిమా ఉత్సవాలకు వెళ్లినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్లే మహిళలు ఆమె దగ్గరకు వెళ్లడానికి భయపడేవారు. ఆమె నిఖార్సైన మనిషి, సహృదయం కల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేవారు, 10 మందికి పెట్టేవారు. షూటింగ్లకు వచ్చినప్పుడల్లా తనతో తినుబండారాలు తీసుకొచ్చి అందరికీ పెట్టడం ఆమెకు అలవాటు. ఏదైనా ప్రత్యేక పర్వదినాలు వస్తే సరే సరి. సినిమా షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి. ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచారు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచారు. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అని ఆమె చమత్కరించారు. దబాయింపు, ఖచ్చితత్వము ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న, సున్నితం. అవసరమైన వాళ్లకి ఆర్థిక సహాయం చేసేవారే కాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేవారు కాదు. ఎంత బాగున్నా చక్కగా వస్తే వేడివేడిగా బాగుండవు. తేరగా ఏమిటే కష్టపడి వండుకున్నానే, ముట్టుకున్నాడు చేతులు విరగొడతాం. నీతో నాకేమిటి? తీస్తే నీతో నాకేమిటి? నువ్వెందుకు నా ఎదురుగా వస్తాయి? నువ్వెందుకు నా ఎదురుగా? నాతో నీకు పోటీయా? నాతో నీకు పోటీయా? నేను ఇంటి కావాలి, నేను ఇంటి కావాలి మేనత్తని ఇచ్చిపో చెప్పా. ఏమండి పద్మ ఉందా అండి? ఎవరు మీరు? ఎవరైతే నీకెందుకు? ఏమ్మా పద్మ స్నేహితులా మీరు? రండి కూర్చోండి. కూర్చున్నారా? ఆవిడ ఇంట్లో లేదు, పోలే. బొమ్మారాయణ నువ్వే కూర్చోండి. ఉండమన్నా నువ్వే వస్తువే, పోలే. కూర్చోండి అమ్మా, కాఫీ తీసుకొస్తాను. అమ్మా కాఫీయేనా? పలహారం కూడా తెస్తావా? పలహారం కూడా తెస్తాను, ఏం చేస్తావో చూస్తాను. సిగ్గులో ఒకటి సరి లోకల్ కొంపలు మీరు చాలా తినడానికి వచ్చారా? పడుకోలే. మొహమాట పడకుండా తనకు రావాల్సిన పారితోషికాన్ని నిర్మాతల్ని అడిగేవారు సూర్యకాంతం. ఆమె అందరినీ నమ్మేవారు కాదు. తన కారు రిపేర్కొస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ల ముందు చెయ్యవలసిందే.
కావాలంటే ఎక్కువ డబ్బులు తీసుకోమని చెప్పేవారు. చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేవారు. తన ఆరోగ్యం బాగాలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పిన అంకిత భావం ఆమెది. సూర్యకాంతం నట కౌశలాన్ని తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు విస్తుపోయి నోళ్లు వెళ్లబెట్టి చూశారు. అది ప్రతినాయక పాత్రైనా సరే దాన్ని చప్పట్లతో హర్షించారు, జేజేలు కొట్టారు. తోడికోడళ్ళు చిత్రంలో రేలంగి భార్యగా సూర్యకాంతం నటన ఎప్పటికీ మర్చిపోలే. కన్నాంబ, సావిత్రి, సూర్యకాంతం తోడికోడళ్లుగా నటించారు. అత్యాశ, అసూయ కలగలిసిన ఆ పాత్రలో ఆమె జీవించారు. పని తక్కువ, ఆకలి ఎక్కువ అన్న కోణంలో రాత్రిపూట దొంగతనంగా భోజనం చేసే సన్నివేశంలో ఆమె నటన అద్భుతం. పాశ్చాత్య పోకడలున్న స్టైలిష్ తల్లి పాత్ర, తెలివైన అమ్మమ్మ, వంట మనిషి రూపంలో పచ్చని ఇంట్లో సెగలు రేపే పాత్ర, మాయాబజార్ చిత్రంలో వీరమాత హిడింబిగా ప్రతి పాత్ర ఒక కళాఖండం, ప్రతి సన్నివేశం ఒక రస ప్రవాహం. అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గు లేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధనుడు కొడుకిస్తున్నాడా? అన్నగారు ఏంటి బలరాముడు నిన్ను అవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలు ఏం కనిపిస్తాయక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలి గోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. అబ్బాయి విన్నట్టున్నాడే. సుపుత్ర సుపుత్ర సుపుత్ర. తెలుగుతనాన్ని నింపి గుప్పించి పాత్రకు 100% న్యాయం కూర్చి స్వర్ణయుగపు మహారథుల సరసన నిలిచారు సూర్యకాంతం. కష్టాల్లో ఉన్న ఎంతో మంది నటీనటులకు మానసిక, ధన సహాయం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆమె గుర్తింపు పొందారు. భానుమతి అంత మహానటికి నచ్చిన ఏకైక నటి సూర్యకాంతం. హైకోర్టు న్యాయమూర్తి పెద్దిభొట్ల చలపతిరావుతో 1950లో ఆమెకు వివాహమైంది. మాదే ఉంది నాయనా, అదే ముఖం, అదే పర్సనాలిటీ, అదే నవ్వు. అలా రకరకాలుగా ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్నావంటే అది దర్శక రచయితల పుణ్యమే. వారు మా పాత్రలను తీర్చిదిద్ది ఇది మీ పాత్ర, ఇవి మీ డైలాగ్స్, ఇలా చేస్తే బాగుంటుందేమో అని తగు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. వాళ్ళు చెప్పింది విని బుద్ధిమంతులైన స్టూడెంట్లలా మేము అనుకరిస్తూ మాకు వచ్చింది కాస్త జత చేసి కెమెరా ముందు కనిపించటమే. వారు చక్కని కథలు, అతి చక్కని పాత్రలు సృష్టించకపోతే మేము చిల్లు కాణీకి కూడా చెల్లుబాటు కాము కదా అని చెప్పడం సూర్యకాంతం వినయశీలతకు నిదర్శనం. పెట్టి నగలు రాత్రి ఎందులో దాచాను, ఏమైపోయాయో, ఏమైపోతాయి, ఎవరో కాజేశారు. అయ్యో భగవంతుడా, నేనెన్నడూ పగవాళ్ళకైనా ఏ అపచారం చేశారు కదా, ఆ సంగతి నీకు తెలుసు. నాకెందుకు సెట్ చెప్పు. ఈ పెట్లో నగలు ఎవరు కాజేశారు, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ మొహం వాళ్ళతో తగలయ్యా, వాళ్ళంట తిట్టగే. ఏ నా నగలు తీసుకుని తిట్టను. అయ్యో, నాన్న నీ నగలు పెట్టుకెళ్లారే? అవునమ్మా, నేను చూశాను. మీ నాన్న? అయ్యయ్యో, ఎంత దుర్గతి పట్టింది. అయిపోయింది, అంతా నాశనం అయిపోయింది. నీకంతే కావాలే? నాకంతే కావాలా? ఎట్టా పుట్టావురా నా కడుపునా? అదే అదే నేను ఆలోచిస్తున్నాను. ఎవరి పేరు? నగలకు నగలు పోయే, నడుగు విరిగిపోయా. షూటింగుల్లో చిరుతిళ్లు అందరికీ పంచిపెట్టే అలవాటు మరో నటి నుంచి నేర్చుకున్నాను అని చెబుతారు సూర్యకాంతం. ఆమె తెచ్చిస్తూ ఉంటే ఎప్పుడూ మనం తినడమేనా అనిపించి అప్పట్నుంచి తాను తీసుకురావటం మొదలు పెట్టానని అనేవారు. భారీ నోరుతో పాటు భారీ చెయ్యి కూడా ఇచ్చాడా భగవంతుడు అని చెబుతారామె. సుమారు 500 చిత్రాల్లో నటించిన సూర్యకాంతం 80వ దశకంలో హాస్యం, అమాయకత్వం నిండిన బామ్మ పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు. హాస్య నట శిరోమణిగా బిరుదు పొందిన సూర్యకాంతం నటించిన చివరి చిత్రం ఎస్పీ పరశురాం. చిత్ర పరిశ్రమకు సూర్యకాంతం చేసిన సేవల్ని గుర్తిస్తూ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 1994లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. చివరి దశలో ఆవిడ మధుమేహ వ్యాధితో బాధపడ్డారు. 1996 డిసెంబర్ 18న ఆమె తనువు చాలించారు. సహాయ పాత్రలతో అశేష ఆంధ్రుల అభిమానం పొందిన ఏకైక నటి సూర్యకాంతం. ఏమిట్రా, ఏమైందా? నాకేం కాలేదు పెద్దమ్మా, తుపాకీ ఆ పైన పెడుతుంటే జారి కింద పడి పెళ్ళిందంతే. ఏ టెర్రరిస్ట్ నడి భయపడ్డానయ్యా. సరే మీరు వెళ్ళండి, నేను స్నానం వచ్చేస్తాను. మళ్ళీ ఆ చప్పుడేమిట్రా? ఒరేయ్,
హలో, ఎవరమ్మా నువ్వు? నమస్కారం పెద్దమ్మ గారు. అని సిస్టర్ అనుకుంటాను. హౌడీడు అలా కూర్చొని మాట్లాడుకుందాం. చాలా పెద్ద స్టోరీ. ఏమిటి చెప్పు. ప్లీజ్ ప్లీజ్ కమ్. నేను చాలా మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయ్యో అలా అనలేదు, నా మాట వినండి. ఓ దొంగ విధవ పారిపోతే ఈ పిక్చర్స్ అంతా చూపిస్తుంటారే, అలా డబ్బు నా పర్సులో వేసి పారిపోయాడు. ఇదిగో ఈ పిచ్చి ఆయన నన్ను పట్టుకున్నాడు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. నేను ఎక్కడ వదిలాను? నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకున్న తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ మీద కేసు లేకుండా చెయ్యాలి అంటే నువ్వు నేను ఏమిటమ్మా చెప్పు. ఒక రోజు నన్ను బెడ్రూమ్ కు రా. నువ్వే